తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పట్టాల పంపిణీ రసాబసగా మారింది. ఎన్నికల కోడ్ రావడంతో హడావిడిగా పట్టాల పంపిణీ అయితే నిర్వహించారు. స్థలం చూపకుండా పట్టాల పంపిణీ చేశారు వైసీపీ నాయకులు. ఈ నేపథ్యంలో అధికారులు వైసీపీ నేతలతో అటు స్థానికులు వాగ్వాదానికి దిగారు. అక్కడి నుంచి అటు ఎమ్మెల్యే కూతురు పవిత్ర అయితే మాయమైనట్లుగా తెలుస్తోంది. అర్ధాంతరంగా పట్టాల పంపిణీ అయితే ముగిసినట్లుగా సమాచారం. ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుందని అలా ఓల్కే మరొక ఒకసారి ప్రాసెస్ అయిపోతే మళ్ళీ ఒక నంబర్ లేదు, ఒక జాగా లేదు, ఒక ఫ్లాట్ నంబర్ కూడా తెలియదు. ఈ మాట చేస్తే ఎట్లా బా చెప్ప అడుగుమా మాట చూపిస్తే కదా అదే కదా అడుగుతున్నారు. ఇంత మధ్యాహ్నం పుచ్చుకోవచ్చు ముసలు పెద్దలు పిల్లలు భార్యలు ముళ్ళ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పట్టాల పంపిణీ కార్యక్రమం అయితే రసబసగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పట్టాల పంపిణీ రసబసగా మారినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చుంటారు? మాదిరి ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలోనే అత్యంత వేగంగా ఇంటి పొలాలు ఆల్రెడీ ఇచ్చిన పట్టాలకు సంబంధించిన భూమిని చూపించకుండా అధికారులు దాదాపు 2 సంవత్సరాల పాటు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిప్పుకోవడం జరిగింది. దీనికి స్థానికంగా ఉన్న నాయకులు అలాగే ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు కూడా వాళ్ళని స్థలాలు చూపించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే కనిపించింది. తాజాగా ఏర్పేట దగ్గర ఒక స్థలాన్ని ఎంచి ఆ స్థలంలో వెంచర్లు అనేది వేస్తున్నామని చెప్పిన లబ్ధిదారులకి సంబంధించి 3,500 మందికి స్థలాలు ఇస్తామని చెప్పి అక్కడ మ్యాప్ అయితే గీశారు. కానీ స్థానికంగా ఉన్న బీడు భూముల్లో ఎవరికి ఏ స్థలం ఇచ్చారు, ఎక్కడ ఏ నెంబర్ వస్తుంది అనేది పూర్తిగా నెంబర్ అనేది స్థలం అనేది కేటాయించకుండానే మీ మొత్తం భూమి మీదే అని చెప్పని ప్రకటించడంతో లబ్ధిదారులు కొంత గందరగోళం నెలకొంది. దీంతో అధికార పార్టీకి చెందినటువంటి బిఎఫ్ మసూద్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డిని కూడా స్థానికంగా ఉన్న నాయకులు కానీ స్థానికంగా ఉన్న ప్రజలు పూర్తిగా నిలదీసే పరిస్థితి నెలకొనడంతో అక్కడి నుంచి తెల్లగా జారుతున్నారు. మాధురి అయితే హరిబాబు, స్థలం చూపకుండా అటు వైసీపీ నాయకులు పట్టాలు పంపిణీ చేస్తున్న దానికి సంబంధించి అక్కడి స్థానికులు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే రేణుగుంట మండలానికి సంబంధించి దాదాపు 3,500 మందికి పైగా లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి ఏర్పేట దగ్గర స్థలాలు కేటాయించడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రేణుగుంట మండలంలో ప్రభుత్వ భూములు చాలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికి సంబంధించిన భూములో ఎవరి భూములు ఎవరికి తెలియకుండా ఈ భూములు మీవని చెప్పి ఆక్రమించుకోనిమని ఒక ఎమ్మెల్యే సంబంధించిన కూతురు ప్రయత్నం చేయించడం అనేది ఒక చిన్న వివాదాస్పదం అని చెప్పొచ్చు. మాత్రం రైట్, థ్యాంక్ యూ హరిబాబు.